నమస్కారం. ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ను విభజించాలన్న నిర్ణయం తీసేసుకున్న కేంద్ర ప్రభుత్వం తాపీగా మంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేసింది. అంతలోనే ఈ మంత్రుల సంఘంలో సభ్యులను 10 మంది నుంచి 7కు తగ్గించింది. ఈ మంత్రుల సంఘం 45 రోజుల్లో నివేదికవాలని మొదట్లో చెప్తూ వచ్చినా ఇప్పుడు డెడ్లైన్ లేదంటూ కేబినెట్ నోట్లోని 6 వారాల గడువు మాయం చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతీయ ఉద్యమాలతోనూ ప్రజల మనోభావాలతోనూ మరికొంతకాలం రాజకీయ క్రీడ నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు భావించాల్సి ఉంటుంది. ఎన్నో మలుపులు తిరిగిన ఉద్యమాలు, పాత చరిత్రే మళ్లీ మళ్లీ పునరావృతం. విభజన ప్రక్రియలో అనేక అంశాల మీద దృష్టి. పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా రాష్ట్ర ఏర్పాటు. మంత్రుల బృందానికి 11 పరిశీలన అంశాలు. 1913లో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర ప్రాంతాన్ని విభజించాలని ఉద్యమం ప్రారంభమైంది. 1930 దశకం నుంచి తెలుగు మాట్లాడే ప్రజలందరినీ ఒకే తాటి మీదకు తీసుకురావడానికి ఉద్యమాలు జరిగాయి. ఇలా జరిగిన ఉద్యమాల్లో ఎన్నో మలుపులు తిరిగాయి. ఆ మలుపులన్నీ మళ్లీ ఆంధ్రప్రదేశ్ను 2గా విభజించే సమయంలో కూడా తిరుగుతాయని స్పష్టమవుతోంది. రాష్ట్రాన్ని విభజించే ప్రక్రియలో అనేక అంశాల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అనేక వర్గాలను సంతృప్తిపరచాల్సి ఉంటుంది. అనేక మంది నాయకుల ప్రయోజనాలను కాపాడాల్సి ఉంటుంది. అన్నింటికంటే ఆయా ప్రాంతాల ప్రజల భావోద్వేగాలను గౌరవించాలి. ఈ ప్రక్రియలో భాగంగా కేంద్ర మంత్రుల బృందానికి అనేక విధి విధానాలు నిర్దేశించారు. పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందు వెనుక అనుసరించిన ఎత్తుగడలనే ఇప్పుడు కూడా కేంద్రం అనుసరిస్తోంది. మొత్తం మంత్రుల బృందానికి 11 పరిశీలన అంశాలు అందజేశారు. ఈ పరిశీలన అంశాలు పరిగణలోకి తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలు కనుగొనటం అంత తేలిక కాదు. ముఖ్యంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమర్థంగా పనిచేసేలా చూడటం కత్తిమీద సామే. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటు చేసుకునేందుకు అవసరమయ్యే న్యాయ, ఆర్థిక, పాలనాపరమైన చర్యలను పరిశీలించడం ఈ మంత్రుల బృందం పరిధిలోకొస్తాయి. ఈ సంఘం మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు జరిగిన తెర వెనుక రాజకీయాలను అవగాహన చేసుకోవాలి. లేకుంటే సరైన పరిష్కారం అందించలేదు. దిగితే గాని లోతు తెలియదన్నట్లు రాష్ట్ర విభజన సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చాలా ఒత్తిడికి గురవుతోంది. రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించినా అది అంత తేలిక కాదని రుజువైపోయింది. అందుకనే కేంద్ర మంత్రుల బృందానికి నివేదిక ఇవ్వడానికి మొదట్లో 45 రోజులు గడువు పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డెడ్లైన్ లేదంటూ బాహాటంగా ప్రకటించేసింది. రాష్ట్రపతి పాలన ఆలోచన లేదు. శాంతి భద్రతలు, భావోద్వేగ సమస్యలు. నేరం మాది కాదు, కేంద్రానిదే. ఎస్మా ఉపయోగిస్తే ఉద్యోగుల ప్రతికూలత. రాజధాని ఏర్పాటు చిక్కుముడి. రాష్ట్రం వారు లేకుండా కేంద్ర మంత్రుల బృందం. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని ఒక దశలో ఆలోచించినప్పటికీ అది తాత్కాలిక పరిష్కారమేనని కేంద్రం గుర్తించింది. ఇప్పుడు తన శిరోభారం పంచుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత ఉపయోగకరంగా ఉంది. రాష్ట్రపతి పాలన ప్రవేశపెడితే శాంతి భద్రతల సమస్యలతో పాటు భావోద్వేగ సమస్యలను, రాజకీయ సమస్యలను కేంద్రమే పరిష్కరించాల్సి ఉంటుంది. నేరం మాది కాదు, కేంద్రానిదే అని మొత్తం బాధ్యతను కేంద్రం మీదకు నెట్టివేయటానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులకు, ఇతర ప్రతిపక్షాలకు అవకాశం ఏర్పడుతుంది. ఒక్కసారి ఎస్మా ప్రయోగం ప్రారంభిస్తే ఉద్యోగస్తుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంటమే కాకుండా రానున్న ఎన్నికల్లో వారు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నది. ఉద్యోగులతో తగ్గు పెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రస్తుతం సిద్ధంగా లేవు. తెలంగాణ విడిపోయిన తర్వాత మిగిలిపోయే ఆంధ్రప్రదేశ్కు ఎక్కడ రాజధాని ఏర్పాటు చేయాలి అనే అంశం మీద
రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలకు కేంద్రం తగువ పెట్టవచ్చునని, అందుకు కేంద్ర మంత్రుల బృందంలో కొంతమంది సభ్యులు కీలక పాత్ర వహిస్తారని రాష్ట్ర ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. ఈ మంత్రుల బృందంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రులు కానీ, ప్రతినిధులు కానీ లేకుండా రాష్ట్ర భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తారన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఐఏసీసీ పెద్దలు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేసి ప్రజల్లో మరింత అయోమయాన్ని సృష్టిస్తున్నారు. కానీ నదీ జలాలు, విద్యుత్ శక్తి పంపిణీ, విద్య, ఉపాధి అవకాశాల వంటి అంశాలపై సీమాంధ్ర ప్రజలు స్పష్టత కోరుతున్నారు. సరైన కసరత్తు చేయకుండా తెలంగాణను ఏర్పాటు చేస్తామని ప్రకటించి విమర్శల సుడిగుండంలో ఇరుక్కున్న యూపీఏ ప్రభుత్వం కేంద్ర మంత్రుల బృందం ద్వారా సమస్యను పరిష్కరించగలనని ఆశిస్తున్నది. అయితే మూల సమస్యలకు పరిష్కారం చెప్పాల్సిన మంత్రులకు మాత్రం ఈ మంత్రుల సంఘంలో స్థానం కల్పించలేదు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావత్, విద్యుత్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్నాథ్, మానవ వనరుల శాఖ మంత్రి పళ్లంరాజు, ఉపరితల రవాణా శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెస్, న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ ఆహ్లువాలియాలను కేంద్ర మంత్రుల బృందం నుంచి తొలగించడం అనేక సందేహాలకు దారితీస్తున్నది. రావణ కష్టంలా విభజన సమస్య. యాంటోనీ కమిటీ నియామకం ఏమైంది? పార్టీ కమిటీ ఏర్పాటుపై ప్రతిపక్షాల విముఖత. పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపుల్లలు. భద్రత సరే, అవకాశాల మాట ఏంటి? కేంద్ర మంత్రులు ఏకే యాంటోనీ, పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ, ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్లకు కొత్తగా స్థానం కల్పించినా సీమాంధ్రులకు వీరి పట్ల సుముఖత లేదు. వీరందరూ గతంలో ఆంధ్రప్రదేశ్ విభజన సమస్య రావణ కాష్టంలా మండటానికి ఏదో ఒక స్థాయిలో దోహదం చేసిన వారేనన్న అభిప్రాయం సీమాంధ్రలో ఉంది. కాంగ్రెస్ పార్టీ యాంటోనీ కమిటీని ఇప్పటికే నియమించి సీమాంధ్రులకు ఎదురయ్యే సమస్యలను నివేదించమని కోరింది. Today we just discussed parameters which we should fix, and it was basically on that. And the full-fledged meeting we are going to have on 19th of this month. అయితే ఈ కమిటీ ముందుకు రావడానికి ప్రతిపక్ష నాయకులు సంసిద్ధత వ్యక్తం చేయలేదు. జైరాం రమేష్ 10 ఏళ్లుగా రాజ్యసభలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ సీమాంధ్రులకు వరప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టుకు ఆటంకాలు కల్పించడంలో చురుగ్గా వ్యవహరించారన్న అనుమానాలు సీమాంధ్ర ప్రజల్లో ఉన్నాయి. సీమాంధ్రలో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం కొందరు కేంద్ర నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు అటువంటి చర్యల వల్ల పార్టీ ప్రయోజనాలు దెబ్బతింటాయని అధిష్టాన వర్గం గుర్తించింది. హైదరాబాద్ గురించి చర్చ జరిగేటప్పుడు హైదరాబాద్లో సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలకు రక్షణ కల్పిస్తామని, ఇక్కడ నివసించే వారికి భద్రత కల్పిస్తామని చెబుతున్నారే తప్ప హైదరాబాద్తో ముడిపడి ఉన్న సీమాంధ్రుల విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాల గురించి ప్రస్తావించడం లేదు. సీమాంధ్ర ప్రజలు తమ భయాలను, ఆందోళనను కేంద్ర మంత్రుల బృందం ముందు తెలియజేయాలని కేంద్ర నాయకులు కోరుతున్నారు. కానీ ఇప్పటికే పలుమార్లు శ్రీకృష్ణ కమిషన్ ముందు ప్రజలు, నాయకులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. చిత్తశుద్ధి కొరవట్టం వల్లనే కేంద్ర ప్రభుత్వం ఆ కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని సీమాంధ్రులు విమర్శిస్తున్నారు. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్లకు రాష్ట్ర విభజన ఇష్టం లేదని కాంగ్రెస్ పెద్దలకు బాగా తెలుసు. అయినా రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించారు. సీమాంధ్రలో దాదాపు 95% మంది ప్రజలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉన్నారని పలు సర్వేలు స్పష్టం చేశాయి. అయినా మొండిగా ముందుకు వెళ్లడం వల్ల ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకే ఘాటున టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ లేఖలు. వర్కింగ్ కమిటీ నిర్ణయం తర్వాత అఖిలపక్ష సమావేశం లేదు. అఖిలపక్ష సమావేశం కోరుతున్న బొత్స. భాషా అభిమానం అప్పుడు అందరికీ కలిపింది. ఇప్పుడు అభిమానం తక్కువ, రాజకీయాలు ఎక్కువ. రోడ్ రోలర్ మాదిరిగా వ్యవహరించి తెలంగాణను సాకారం చేయవచ్చునని, రాజకీయ ప్రయోజనం పొందవచ్చునని కాంగ్రెస్ పార్టీ భావించింది. 4 సంవత్సరాల పాటు తెలుగుదేశం దోబూచులాడినా వైఎస్సార్ కాంగ్రెస్ ఉభయ ప్రాంతాల ప్రజల మనోభావాలు గౌరవించాలని కోరినా
వారి మనసులో ఏముందో తెలుసుకోలేనంత అమాయకత్వం కాంగ్రెస్ పార్టీకి లేదు. అలాగే తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లేఖలను ఒకే ఘాటన కట్టేయడానికి కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారు. కేంద్రం తన వైఖరి స్పష్టం చేయకుండా రాజకీయ పార్టీలను అభిప్రాయం అడిగినప్పుడు రాజకీయ పార్టీలు తప్పకుండా నర్మగర్భంగానే సమాధానం చెబుతాయి. సీమాంధ్ర, తెలంగాణలలో పార్టీ ప్రయోజనాలు కాపాడుకోవడానికి వారు అలాగే ప్రవర్తిస్తారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి తాము అనుకూలమని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించిన తరువాత అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మళ్లీ ఆయా పార్టీల అభిప్రాయాలు తెలుసుకుని ఉంటే వ్యూహాత్మకంగా ఉండేది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పుడు కోరుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ అవకాశవాదం తీవ్రస్థాయిలో ఉంది. రాష్ట్రాన్ని విభజిస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్న పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రాష్ట్రంలో కనిపించడం మానేశారు. 1956లో హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడటానికి ఆంధ్ర భాషాభిమానం దోహదం చేసింది. ఇప్పుడు రాజకీయ అవకాశవాదం పెచ్చుమీరటం వల్ల రకరకాల ప్రకటనలు చేస్తూ ప్రజలను గందరగోళపరుస్తున్నారు. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ ఇచ్చిన లేఖలను చూపించి ఆ పార్టీలు రాష్ట్ర విభజనను పూర్తిగా సమర్థించినట్లు కాంగ్రెస్ పేర్కొంటున్నది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు తన భర్త రాష్ట్ర విభజనను పూర్తిగా వ్యతిరేకించేవారని ఢిల్లీలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అధిష్టాన వర్గం ఒత్తిడి మేరకు అప్పుడప్పుడు తెలంగాణ గురించి వైఎస్సార్ సానుకూలంగా స్పందించినా ఆయన మనస, వాచ, కర్మణ సమైక్య రాష్ట్రాన్ని కోరుకున్నారు. ఈ విషయం రాష్ట్రంలో పసిపిల్లవాడికి కూడా తెలుసు. రెండు 2009 ఎన్నికల్లో రాష్ట్ర విభజన గురించి ప్రస్తావించకుండానే వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హైదరాబాద్లో సీమాంధ్ర యువతకు విద్య, ఉద్యోగావకాశాల గురించి, నదీ జలాల పంపిణీ, విద్యుత్ సమస్యలు, తెలంగాణ ప్రాంతంలో నివాసం ఉంటున్న, పనిచేస్తున్న సీమాంధ్రుల ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పిస్తామని ఏఐసీసీ ప్రకటనలు జారీ చేసినప్పుడు ప్రజలు విశ్వసించాలి. కానీ కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం పలుమార్లు మాట మార్చడం వల్ల సీమాంధ్రుల్లో విశ్వాసం కలగటం లేదు. మాటలకు చేతలకు పొంతన లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకు దెబ్బ. కేంద్రంలో రాష్ట్ర ప్రతినిధులకు అవమానం. ప్రజల ముందు దోషులుగా నిలబడే పరిస్థితి. మళ్లీ దొంగ దెబ్బతీస్తారన్న భయం. రాష్ట్ర విభజన విషయంలో అధిష్టాన పెద్దలు చెబుతున్న మాటలకు చేతలకు పొంతనుండటం లేదు. వారి ప్రకటనలు తీవ్ర గందరగోళానికి తావిచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలనే దెబ్బతీస్తున్నాయని సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. సమస్యలను యాంటోనీ కమిటీకి నివేదించుకోవాలని మొదట్లో చెప్పిన పెద్దలు ఇప్పుడు కేంద్ర మంత్రుల సంఘానికి నివేదించుకోవాల్సిందిగా కోరుతున్నారు. కేంద్ర మంత్రులకు కూడా తెలియకుండా కేబినెట్ నోటు రావడంతో కాంగ్రెస్లోని కేంద్ర మంత్రులకు తమ స్థాయి ఏమిటో అర్థమైంది. సున్నితమైన అంశంపై రకరకాల ప్రకటనలు రావటం, ప్రజల ముందు తాము దోషులుగా నిలబడటం వారికి ఆందోళన కలిగిస్తున్నది. కేంద్ర హోంమంత్రి షిండే చెప్పిన మాటలు కేబినెట్ నోటు విషయంలో గందరగోళానికి దారితీశాయి. తాజాగా సీమాంధ్ర ప్రాంతంలో విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేపట్టడంతో కేంద్ర వైఖరిలో కొంత మార్పు కనిపిస్తున్నది. కానీ ఈ మార్పు కూడా తాత్కాలికమేనని, కేంద్ర మంత్రుల బృందం నివేదికకు డెడ్లైన్ లేదని చెబుతున్నా హఠాత్తుగా కేంద్రం మళ్లీ తమను దొంగదెబ్బ తీయవచ్చునని సీమాంధ్రులు భయపడుతున్నారు. రాష్ట్ర విభజనపై తీర్మానం 2 మార్లు అసెంబ్లీ ముందుకు వస్తుందని దిగ్విజయ్ సింగ్ చెబుతుండగా అసలు అసెంబ్లీ ముందుకు రావాల్సిన అవసరం లేదని మరో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చెబుతున్నారు. Resolution, government will not send resolution. If at all you see any state sends resolution from the assembly, from the concerned state. But in this case, the resolution tried earlier, but it is in abeyance by the state itself. But I don't know, you see, whether that was done or not. But the procedure that I have explained to you now, since the cabinet has passed the cabinet order for the group of ministers, the group of ministers will listen to the stakeholders. Then you see it will go to the cabinet. Cabinet will send to the President of India. President of India will send to the Assembly, and then it will come back, and then it will go to the Parliament.
దీన్ని బట్టి ఒకరికి ఒకరు పొంతన చర్చలు లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ప్రకటనలు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కూడా పెద్దల మాట విని మోసపోయిన అనుభవాలను రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేరు. ఆంధ్ర భాష మాట్లాడే వారందరూ ఒక గొడుగు కిందకు రావాలన్న కోరిక బలంగానే ఉన్నా అప్పట్లో అది జరిగిన తీరు ప్రజలింకా పూర్తిగా మర్చిపోలేదు. సీమ సర్కారు జిల్లాల మధ్య వైరుధ్యాలు, పరస్పరం అనుమానాలు, రెండు ప్రాంతాల మధ్య మళ్లీ తగ్గు పెడతారా? రాయలసీమ ప్రజల సందేహాలు. మద్రాసు నుంచి విడివడి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధించాలన్న తపన సర్కారు జిల్లాల వారికి ఉన్నతంగా రాయలసీమ వారికి లేదు. సీమ ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజలు మద్రాసు ముఖ్య పట్టణానికి దగ్గరగా ఉండటం, చదువులు, వ్యాపారాలు, రాజకీయ వ్యవహారాలు మద్రాసుతోనే ఎక్కువగా ఉండటం వల్ల వారు మద్రాసు ప్రెసిడెన్సీలోనే కొనసాగాలని కోరుకున్నారు. సామాజికంగా కూడా అప్పట్లో రవాణా సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నందున సర్కారు ప్రాంతాలతో అనుబంధం కూడా తక్కువే. ఉన్న సదుపాయాలను వదులుకొని రాజధాని ఎక్కడో దూరాన ఉండే ఆంధ్ర రాష్ట్రం కోసం సీమ ప్రజలు ఉత్సాహపడలేదు. విద్య, సంపదలు, రాజకీయ చైతన్యంలో సర్కారు వారు తమ కంటే ముందు ఉన్నారని, అందువల్ల వారితో వేగటం కష్టమని రాయలసీమ వారు భావించేవారు. పైగా సర్కారు ప్రాంతంలో అన్ని రంగాల్లోనూ బ్రాహ్మణులదే అగ్రస్థానంగా ఉండేది. ఆంధ్ర రాష్ట్రం వస్తే వారి ఆధిపత్యం క్రింద బతకాల్సి వస్తుందని సీమ ప్రజలు భయపడేవారు. ఈ భయాలను పోగొట్టడానికి సర్కారు నాయకులు సీమలో విస్తృతంగా పర్యటించాల్సి వచ్చింది. సీమ జిల్లాలో ఆంధ్ర మహాసభలు పెట్టారు. వాటికి నాయకత్వం వహించే అవకాశాన్ని సీమ నాయకులకు అప్పగించారు. ఆ విధంగా రాయలసీమ ప్రజలకు విశ్వాసం కలిగించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను మొదట గాంధీజీ వ్యతిరేకించినా ఆంధ్రులు పట్టుబట్టి కాంగ్రెస్ చేత ఆ ప్రతిపాదన చేయించారు. 1918లో ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ సాధించారు. అప్పుడే మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడివట్టం లాభదాయకమైతే ఆంధ్ర రాష్ట్రం నుంచి రాయలసీమ విడివట్టం మరింత లాభకరమన్న ఆలోచనలు సీమవాసుల్లో వచ్చాయి. ఉత్తరాది వారి భాష, ఆహార విహారాలు వేరు కాబట్టి ఉత్తరాది వారితో కలవటం కంటే రాయలసీమ రాష్ట్రం కోసం పోరాటం మేలని 1931లోనే అభిప్రాయాలొచ్చాయి. ఈ ఆలోచన స్రవంతులన్నింటినీ ఆంధ్ర భాష అభిమానం కప్పివేసింది. సర్కారు జిల్లాలు, రాయలసీమ ప్రజల మధ్య గూడుకట్టిన అవిశ్వాసాన్ని, అంతరాన్ని పూడ్చటానికి ఆంధ్ర మహాసభ తరపున కమిటీని వేశారు. ఆ కమిటీలో తెలుగు పెద్దలు కాశీనాథుని నాగేశ్వరరావు, చిలుకూరి నారాయణరావు, పిల్లలమర్రి ఆంజనేయులు, కడప కోటిరెడ్డి, గాడిచెర్ల వంటి వారు సభ్యులుగా ఉండేవారు. భాషాభిమానం, రాష్ట్రాభిమానం ఉన్న నేపథ్యంలోనే సర్కారు రాయలసీమ ప్రజలను ఒకతాటి మీదకు తీసుకురావటం సాధ్యమైంది. అటువంటి భావోద్వేగాలు సన్నగిలిన నేపథ్యంలో రాయలసీమ, సర్కారు ప్రాంతాలు కలిసి ఉమ్మడి రాజధానిపై నిర్ణయం తీసుకోవటం కష్టం. భావోద్వేగాలు చెలరేగినప్పుడు హేతువు నిద్రపోతుంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సంఘానికి మళ్లీ శ్రీకృష్ణ కమిషన్కు వచ్చినన్ని వినతిపత్రాలన్నీ వస్తాయి. వాటిని సంఘం ఏం చేస్తుందో చూడాలి. ముందే రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసుకుని రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నదా, లేక అయోమయంలో పడి గందరగోళం సృష్టిస్తున్నదా కాలమే నిర్ణయిస్తుంది. ఇది ఇవాల్టి ఫోకస్. రేపటి కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.